అండి అల్లం చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. జీలకర్ర, వాము, మిరియాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిపసుపు, అల్లం, చింతపండు, ఉల్లిపాయలు. ఇవన్నీ స్టార్టింగ్ మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కోసుకొని పక్కన పెట్టుకొని గ్రైండర్ చేసుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లోని చిన్న మిక్సీ జార్లోని వేసుకొని గ్రైండ్ చేసుకోండి 2-3 టైమ్స్. మెత్తగా పేస్ట్లో అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా మిక్సీ ఆడేసుకోవాలండి, మెత్తగాని గ్రైండ్ చేసుకోవాలి. కావాల్సినంత చింతపండు తీసుకోవాలండి, ఎవరి పులుపుకి తగ్గట్టు వాళ్ళకి. పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి. ఐదని ఏం లేదండి, మనకు కారానికి తగ్గట్టుగా ఎన్ని తీసుకున్నా పర్వాలేదు. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు కూడా మనం కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. పోపు సామాను అండి, ఎండుమిరపకాయ, కరివేపాకు, పోపులు, ఎల్లుల్లిపాయలు, ఇలాంటిది ఒక ర్యాక్ అయితే చాలండి. ఎల్లుల్లిపాయలు 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు. కానీ ఈ టమాటో కట్ చేసుకుంటే లోపు మనం పక్కన పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి, మనకు సరిపడినంత ఆయిల్. మేము ఇక్కడ 3 నుంచి 5 స్పూన్ల వరకు మేము ఆయిల్ ప్యాన్లో వేసుకున్నామండి. మీకు సరిపడినంత ఆయిల్ మీరు ప్యాన్లో వేసుకో. ఫస్ట్ నుంచి చెప్పాం కదండి, అల్లము ఇవన్నీ వేసింది, పచ్చిపసుపు ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన ముద్ద ఇదండి. ఉల్లిపాయ ముద్ద ఇదండి. పోపులు, టమోటా ఇవన్నీ అందులో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చింతపండు పులుపండి ఇది. ఫస్ట్ ఎల్లుల్లి రేకలు వేసుకోవాలండి. స్టార్టింగ్ ఆయిల్ మరిగిన తర్వాత బాగా కలుపుకోవాలండి, బాగా ఎగిదాకని. తర్వాత పోపు సామాన్ వేసుకోవాలండి, పోపులు ఇవన్నీ. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలండి. ఉల్లిపాయ ముద్ద పసుపు కొమ్ములు వేయటం చూడకండి, పసుపు కొమ్మలు అవి ఆడిన దాంట్లోనే ఆడే ఉల్లిపాయ ముద్దని, అందుకే మీకు పసుపుగా కనిపిస్తుంది. ఈ ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ బాగా ఎగిపోయిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత మనకి తగినంత. అల్లం ముద్ద తర్వాత ఫస్ట్ ఆడుకున్నాం కదండి, అల్లం ముద్ద, పసుపు కొమ్ములు ఇవన్నీ, పచ్చి పసుపు ఇవన్నీ వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఎగిపోయిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలండి. తర్వాత టమాటీ వేసుకోవాలండి. టమాటీ ఎగిపోయిన తర్వాత అంటే పులుపు వేసుకుండేది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎంతో కాదండి, టీ గ్లాసులు వాటర్ చాలండి. చింతపండు పులుపు బాగా ముందే నానేసుకొని పెట్టుకున్నాం కదండి, అది బాగా కలుపుకోవాలి. టమాటీ మగ్గిన తర్వాత అంటే టమాటీ దగ్గరికి అయిపోయిన తర్వాత చింతపండు పులుపు గిన్నెలోకి తీసుకొని ఉంచుకోవాలండి. అది వేసుకోవాలి అందులోని. టమాటీ బాగా మగ్గిన తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలండి. చింతపండు పులుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెము ఒక స్పూను మసాలా కారం యాడ్ చేసుకోవాలి. మీరు యూజ్ చేసి ఏ కారం అన్నా పర్వాలేదండి, కానీ మసాలా కారం అయితే కొంచెం టేస్ట్ వస్తుంది. నానబెట్టుకున్నాం కదండి చింతపండు, అలాగా ఒక 2-3 టైమ్స్ బాగా పిసుక్కొని ఆ పులుపు అంతా వచ్చేటట్టు చూసుకోవాలి. మేము ఈ గిన్నెతో 3 గిన్నెలు చింతపండు పులుపు వేసుకున్నామండి. మేము చింతపండు పులుపు వేసుకున్న తర్వాత పులుపు సరిపోయిందా లేదా, ఉప్పు కారం ఇవన్నీ చూసుకోవాలండి. ఇవన్నీ సరిపోయిన తర్వాత మాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయావండి. మీకు ఒకవేళ ఏమన్నా తక్కువ వస్తే వేసుకోవచ్చు. ఉప్పు కారం పులుపు, ఒకవేళ పులుపు అయితే వాటర్ వేసుకోవచ్చండి. ఈ అల్లం చారు పెద్దవాళ్ళకి పిల్లలకి ఎవరికన్నా కఫం కొట్టడానికి యూజ్ అవుతుందండి బాగానే. ఈ అల్లం చారు 10 నిమిషాల్లో అయిపోయినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ మాకు అరగంట పట్టిందండి టైము. ఒక 10-15 నిమిషాలు పోయిన తర్వాత అల్లం చారుని ఒకసారి కలుపుకోవాలండి. ఇంకా మరగలేదు. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి అల్లం చారు అయిపోయిందండి. 5 మినిట్స్ తర్వాత వచ్చి కలిపిన తర్వాత చూస్తే అయిపోయిందండి. మేము ఒక గిన్నెలోకి ఎత్తుకుంటున్నాము.